ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ. ఇవాళ మీకు పంచామృతం కేక్ చేయడం చెప్తాను. ఏం లేదండి, పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కదండి. మనం పంచామృతాన్ని ఎందుకన్నా అంటే పాలు 1 కప్ తీసుకున్నాను, పెరుగు కూడా 1 కప్ తీసుకున్నాను, తేనె ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అండి తేనె, నెయ్యి కూడా ఒక 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. పంచదార బదులు నేను ఏంటంటే హెల్దీగా కొంచెం ఉంటుందని బెల్లం వేసానండి. సో ఆ బెల్లం అవన్నీ కలిపి ఇలాగా బెల్లం కరిగే వరకు కొంచెం ఏంటంటే ఇలా కలుపుకోవాలన్నమాట. అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని ఆ 5 ఐటమ్స్ ఇలా బౌల్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట అవన్నీ కరిగేలాగా. సో కరిగితే ఇదిగోండి, చూడండి టెక్స్చర్ ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి, బెల్లం వేసాను కదా, బెల్లం కలర్ ఇలా ఉంది. సో ఇది ఏంటంటే షుగర్ పీపుల్ కూడా తినచ్చు అనమాట ఈ కేక్. అయ్యో షుగర్ పీపుల్, అయ్యో నేను కేక్ తినలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ ప్రాసెస్లో చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్కి మీరు కావాలంటే యాలకుల పౌడరు, కొంచెం యాలకులు ఉంటాయి కదా, అవి దంచేసి ఆ పౌడర్ కూడా నేను వేసానండి ఫ్లేవర్ కోసం అనమాట. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుందన్నమాట 5 కలిపితే. దాని తర్వాత 1 కప్పు నేను గోధుమ పిండి మనం 2 కప్స్ తీసుకొచ్చండి. దీనికి ఎంత కావాలో అది తీసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఇలా నేను ఇదంతా కరిగింది. సో నేను గోధుమ పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండి వేసాను. ఇప్పుడు మనం ఇది కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. లమ్స్ ఉండకూడదు. లమ్స్ ఉంటే మళ్ళీ కేక్ సరిగ్గా రాదు. సో ఇగో, మీకు ఇది కొంచెం టైట్ అనిపిస్తే కనుక మీరు మళ్ళీ పాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదే లూజ్ అనిపిస్తే ఇగోండి, ఇలా ఉండాలన్నమాట. సో బాగా కలపాలి, ఉండలు లేకుండా ఈ గోధుమ పిండి ఇది బాగా కలపాలన్నమాట. ఒకే డైరెక్షన్లో కలపాలి. ఇదిగోండి చూడండి, చూసారా ఎంత స్మూత్ టెక్స్చర్ కింద వచ్చిందో చూడండి. ఇదిగోండి, మనం ఈ ఎడ్జెస్ కూడా ఇలాగ పిండి అది లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సో గోధుమ పిండి కొంతమందికి నచ్చదు కదండి. సో వాళ్ళు మైదా కూడా వేసుకుంటారు. సో మైదా కూడా వేసుకున్నా పర్వాలేదు, కానీ నేను ఫ్రెండ్స్ ఇదిగోండి గోధుమ పిండే వేసుకున్నాను. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా ఇవ్వండి. చూసారా, ఇలా లిక్విడ్లా పడాలన్నమాట. ఇలా లిక్విడ్లా పడి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. సో ఉంచుకున్నాక నేను అది కేక్ 10 మినిట్స్ తర్వాత మనం కేక్ మౌల్డ్ ఉంటుంది కదండి, కేక్ మౌల్డ్లో అదే వేసుకుని ఈ మిక్చర్ నేను మీకు చూపిస్తాను ఎలాగ వస్తుందో. సో ఈ కేక్ కూడా నేను కుక్కర్లోనే పెడుతున్నానండి, కుక్కర్లోనే చేస్తున్నాను. సో కేక్ కుక్కర్లో చేస్తే చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకొని చూసారా, ఎక్కడ ఉండలేదు. మీరు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం. ఏం లేదు, బేకింగ్ పౌడర్ కొంచెం పించ్ అనమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ మూత 10 to 15 మినిట్స్ మూత పెడితే అది బాగా కలుస్తుందండి. అన్నీ ఈ పాలు తేనె అన్నీ కలుస్తాయి. కలిసాక మనం ఇది కేక్ మౌల్డ్లో తీసుకుని కేక్ కేక్ కుక్కర్లో చేసుకోవడమే. తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి మీకు మళ్ళీ చూపిస్తాను.
ఒక పావు గంట తర్వాత మూత తీసాక మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇగోండి ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాక ఇగోండి బేకింగ్ సోడా అండి. ఇది బేకింగ్ సోడా ఒక చిన్న పించ్ అనమాట. బేకింగ్ సోడా వేసుకోవాలి. దాని ద్వారా ఏంటంటే కేక్ అన్నది ఫ్లఫీనెస్ వస్తుందండి. ఇగోండి చూడండి, పించే అంతే, జస్ట్ ఇలా వేసి కలుపుకోవాలి. ఇగోండి చూసారా, నాది అంతా ఓకే. ఇగోండి ఇలా ఉండాలన్నమాట. చూడండి ఇలా అంటే గెరిటి జార్ లాగా అంటారు కదా, సో ఇలా ఉంటే మీకు కేక్ అన్నది చాలా బాగుంటుంది. సో బేకింగ్ సోడా వేసాను కదండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ కూడా కొంచెం ఏంటంటే నేను వేస్తానన్నమాట. కేక్ అన్నది చాలా టేస్టీగా వస్తుంది. ఇగోండి పొంగుతుంది, ప్లస్ బాగా ఇగోండి ఇంతే పించ్. ఇది కూడా బేకింగ్, ఇది కూడా కొంచెం వేసి ఇలా కలుపుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా, ఇలాగా ఒకే డైరెక్షన్లో కలుపుకొని మీకు కలుపుతూ ఉంటేనే మీకు బబుల్స్ లాగా ఫామ్ అయ్యి తెలుస్తుంది అన్నమాట. పిండి కలిసిందా లేదా అన్నది తెలిసిపోతుంది. ఇదిగోండి ఇలా, ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే చాలా మీకు బాగుంటుంది కేక్ కూడా. ఏం లేదండి, షుగర్ వల్ల ఏం లేదు, షుగర్ వల్ల మంచిది కాదు కదండి ఎక్కువ రిఫైన్డ్ షుగర్. సో అందుకు నేను ఇలా ట్రై చేశాను. ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు అనుకుంటాను ఈ పంచామృతం కేక్ అన్నది, నేనే ట్రై చేశాను. సో ఈ పంచామృతం ఏం లేదండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారకు బదులు నేను బెల్లం యాడ్ చేశాను. అదొక్కటే పంచదారే పంచామృతాలు అంటే, కానీ నేను పంచదార బదులు బెల్లం చేశాను. దీనివల్ల ఏంటంటే హెల్త్కి హెల్త్, అండ్ బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అని. వైట్ షుగర్ ఎంతైనా మంచిది కాదు కదండి హెల్త్కి. సో అందుకు ఇదిగోండి ఇలా టెక్స్చర్ ఏమొచ్చి చూసారా ఇలా పడాలన్నమాట. ఇదిగోండి ఇలా అయితే మీకు బాగా కలిసినట్టు అనమాట. సో ఇది నేను ఒక 10 to 15 minutes మూత పెట్టియాలండి. ఇలాగా మూత పెడితే ఏంటంటే అది అంతా బాగా కలుస్తుంది అనమాట. ఇలా నేను తీసేసి మీకు మూత పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా మూత పెట్టామనుకోండి, లోపలికి గాలి వెళ్ళకుండా అది ఏంటంటే బాగా కలుస్తాయి అన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి మీకు కేక్ అన్నది బాగా వస్తుంది. అందుకు మూత పెట్టి ఒక 10 to 15 minutes ఉంచాలి. సో ఇదండి, దీని తర్వాత మళ్ళీ నేను ప్రాసెస్ చెప్తాను. ఇదిగోండి లోపల మనం కేక్ మౌల్డ్ తీసుకోవాలి. కేక్ మౌల్డ్ తీసుకుని దానికి నెయ్యి రాసుకొని తర్వాత కుక్కర్లో పెడతాం కాబట్టి మనం కేక్. సో ఇదిగోండి కుక్కర్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టి ఒక పావుగంట ఉంచుకోవాలన్నమాట. అది హీట్ అవ్వాలి. నేను ఇదిగోండి కుక్కర్లోని స్టాండ్ పెట్టి దాని మీద కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి వేడెక్కి ఇలా మూత రివర్స్లో పెట్టి ఇలా ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా ప్రీహీట్ చేసుకున్నాక ఇదేంటంటే ఇవన్నీ మూత పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఇందాక మిక్స్, అది ఒక 5 minutes తర్వాత అదేమో వచ్చి కుక్కర్ మౌల్డ్లోకి వేసుకుని ఇది పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టుకొని తర్వాత మీకు కేక్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను, పంచామృతం కేక్. సో ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి మూత తీస్తున్నాను చూసారా. మూత తీసాక ఇదిగోండి ఇది ఉంది కదా, ఇదిగోండి చూసారు కదా ఇలా అయిందో. ఇది మనం కేక్ మౌల్డ్లోకి తీసుకోవాలన్నమాట. ఇదిగోండి కేక్ మౌల్డ్లోకి జాగ్రత్తగా ఇలా తీసుకోవాలి. చూసారా
ఇదిగోండి గిన్నెలోకి ఇలా ఇలా తీసేసుకున్నాను. తీసుకుని ఇలా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే దానివల్ల బబుల్స్ ఏమైనా ఉన్నా బబుల్స్ రావన్నమాట. సో ఇదిగోండి ఇలాగా ఈ కేక్ మౌల్డ్ ఉంది కదా, ఈ కేక్ మౌల్డ్ జస్ట్ మీరు కేక్ దాంట్లో పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటారు. చూసారా? ఇలా పెట్టేసుకున్నాక కొంచెం అంటే కేక్ కాలడానికి మీరు మంట కొంచెం పెంచుకుంటారనమాట. ఇదిగోండి కొంచెం మరి హై పెట్టకూడదు, అలానే మరి సిమ్ పెట్టకూడదు. సో ఇదిగోండి ఇది పెట్టి ఇలా పెట్టి మూత పెట్టేసుకోవడమే. విజిల్ పెట్టరు దీనికి. సో ఇలా పెట్టేసుకుని ఒక 20 to హాఫ్ అన్ అవర్ 20 to 25 మినిట్స్లో అయిపోతుందండి. అయిపోయాక ఒక టూత్పిక్ ఉంటుంది కదండి, లేదా ఏదైనా పుల్లతోటి ఇలా పొడిచి చూడాలన్నమాట. పొడిచి చూస్తే తెలుస్తుంది అంటే కేక్ కాలిందా లేదా చాక్ పెట్టి ఇలా పొడిచి చూస్తే తెలుస్తుంది. అంటుకోకపోతే అయిపోయినట్టు అనమాట. నేను మీకు మళ్ళీ ఎలా అయిందన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి కేక్ చూసారా, బయటికి తీసాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి మనం ఇలా పొడిస్తే అంటే అంటుకోకూడదు అనమాట. చూసారా ఎక్కడ అంటుకోలేదు. సో ఇది కేక్ అయిపోయిందనమాట. ఇది మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా చుట్టూరా ఇలాగా చూడండి ఇలాగా అనుకోవాలన్నమాట. చుట్టూరా కేక్కి ఇలా కట్ చేసి ఇలా అనుకుంటాం కదా, ఇలా ఇదిగోండి చూడండి ఇలా అనుకొని దీన్ని మనం ఇప్పుడు ఇలా పట్టుకొని చూడండి మీకు ఇగోండి ఫ్రెండ్స్ చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా. ఇగోండి ఇది మళ్ళీ ఇలా తిప్పేసుకోవడమే. ఇగోండి చూసారా ఎంత బాగా తీరబడిందో. దీన్ని ఇలా ఇదిగోండి చూసారా కట్ చేస్తుంటే పీసెస్ కింద కూడా కట్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మీకు చూపించాలనుకున్న పంచామృతం కేక్. టేస్ట్ చేసి ఇలా చేసుకుంటే మీకు హెల్తీగా ఉంటుంది. సో ఇలా చూసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇగోండి చూసారా ఎంత బాగా మౌల్డ్లోంచి వచ్చేసిందంటే, ఇగోండి ఎంత బాగా వచ్చేసిందంటే ఫ్లఫీగా. చూడండి ఇగోండి ఇలా నొక్కుతూ ఉంటే లోపలికి వెళ్తుంది. ఫ్లఫీగా బాగా వచ్చేసింది. సో పంచామృతం కేక్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఇదిగోండి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చూసారా ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ట్రై చేసుకుని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో టేస్ట్ మీరు ట్రై చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.